మరి కో హోస్టులు అంటే ఆ కార్యక్రమం ఆర్గనైజ్ చేయడమే కాదు, మరి ఎన్నో చోట్ల క్లాసులు కూడా చెప్తున్నారు వాళ్ళు. మనది వాళ్ళందరి లిస్టు కూడా మనం ఈ డైరీలో ఇచ్చాం, వెనకాల వాళ్ళందరి లిస్టు ఉన్నాయి. ఇంకా ఎంతోమంది తయారవ్వాల్సిన కూడా ఉన్నారు, అవుతారు. కష్టపడిన వాడికి ఫలితం ఖచ్చితంగా అవ్వాలనే మన కోరిక. ప్రతి ఒక్కరూ ఒక మాస్టర్ కావాలి, పత్రి గారి యొక్క ఆకాంక్ష. 18 ఆదర్శ సూత్రాల్లో 12వ సూత్రం ఏంటంటే ఎవ్వరూ శిష్యులుగా ఉండకూడదు, ప్రతి ఒక్కరూ మాస్టర్లుగా ఎదగాలి. అంచేత దాంట్లో భాగంగా ఫస్ట్ శ్రీనివాస గారిని సన్మానించాలి. నేను రాసిన పుస్తకాలన్నీ కూడా కన్నడలో ట్రాన్స్లేట్ చేయడము కష్టమే, దాన్ని ప్రింట్ చేయడం కూడా కష్టమే. అయినా సరే ఆయన ఏమి వెనుకడుగు వేయకుండా ట్రాన్స్లేట్ చేసి తక్కువ రేటు పెట్టి దాన్ని ఇంకా కన్సెషన్లో అదే కాకుండా ఇక్కడ మనకు దేవంలో జరుగుతున్నట్టుగా వైట్ ఫీల్డ్, బెంగళూరు వైట్ ఫీల్డ్లో 3 రోజులు యొక్క శిక్షణా శిబిరాలు ఆయన ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా మనకి ప్రతి 2 మాసాలకో 3 మాసాలకో ఆయన కండక్ట్ చేస్తారు. చేత ఏంటంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఎలా డెవలప్ అయిందో ఆ బెంగళూరు కర్ణాటక కూడా అలా అభివృద్ధి చెందాలని వారి ఆకాంక్ష. నేను నా వ్యాపారాలు ఎలా మానేశానో ఆయన వ్యాపారం ఉండేది, ఆయన వ్యాపారాలు కూడా ఆయన ఆపేశాడు. పూర్తిగా దీని మీదే చేత ఖచ్చితంగా ఈ మూమెంట్ ఇక్కడ భీమవరంలో ఎలా జరుగుతుందో బెంగళూరులో కూడా అలా తీసుకెళ్ళగల సత్తా ఆయన దగ్గర. ఆయన సందేశం తీసుకుంటాం. యాక్చువల్లీ ఇది సన్మానం చేస్తున్నాయి, కానీ ఇంకా సన్మానం చేయించుకోవడమే మన అదృష్టంగా. చెప్పింది చేయాలా చేస్తాం.
నేను ఈ ఆనాపానసతి ధ్యానం ప్రతిసారి కట్టక ముందు ధ్యానం కూడా కట్టాను, గుడి కూడా సార్ కట్టినట్లు గుడి కూడా కట్టాను ఆంజనేయ స్వామి. సో ఫస్ట్ పూజలు అన్ని స్తోత్రులు అన్ని చేసేవాడు కూడా దాన్ని బట్టి పెట్టి కొన్ని ధ్యానం వచ్చాను, ధ్యానం పెడుతున్నాను. ఎప్పుడు సారు మేడం ఇద్దరు వస్తున్నారు బెంగళూరు, వచ్చి క్లాస్ పెట్టిస్తాను. కానీ ఇప్పుడు ఇద్దరు వచ్చాక అవుతాం బిజీ షెడ్యూల్ ఉంది. దానివల్ల ఇప్పుడు ఊరే వచ్చేది ఎవరైనా వస్తారు. మొదలుకి వాళ్ళు ఇద్దరు వచ్చి చెప్పారు ఇలా ఇక్కడ ఎలా జరుగుతుందో అలాగే. సో వాళ్ళ జీవితం అంతా నైట్ అంతా జర్నీ ట్రైన్లోనే ఉంటుంది. అంతా అప్పటి జ్ఞానం చాలా అని తపన వాడు. సో దాన్ని బట్టి మనమును ఎందుకు ఈ జ్ఞానం తెలుసుకొని చెప్పుకోవడానికి మనకి దానివల్ల ఈ బుక్స్ ఫస్ట్ తెలుగుని ఇంకా కన్నడకి రావాలని సారి చేయొచ్చు అని చేయలేని చెప్పిన తర్వాత సుమారు 30 బుక్కులు ట్రాన్స్లేట్ అయ్యింది. 30 బుక్స్ ట్రాన్స్లేట్ అయ్యింది. ఇంకా కొన్ని వెళ్తాం. దాని తర్వాత మనం ఈ అందరికీ ఇది దొరకాల. నేను సార్ మేడం చెప్పినట్లు ఈరోజు ప్రతిసారికి నేను నిత్యాన్నదానము మేడము నేను ఇద్దరు అక్కడ పాటించాము. అన్నదానది అక్కడ చూసుకుంటాము. సో యాక్చువల్లీ బుద్ధ పౌర్ణమి ఉంది కాబట్టి అక్కడ మీటింగ్ ఉంది. దానివల్ల రేపు మాట్లాడుతుంది. కానీ ఈ జ్ఞానము ఎంత పంచితే అంత పెంచబడుతుంది అని సారు అది పక్కన పెట్టినారు. దానివల్ల మనము ఇది నేర్చుకుని దానికి కంటిన్యూస్ ఈ వివాహంకి సాధన చేయాలి. కానీ జ్ఞానం పెంచుకునే దానికి జూమ్ క్లాస్లో అటెండ్ అయితే చాలా హెల్తీగా మనము జ్ఞానం సంపాదన చేసుకోవచ్చు, సాధన చేసుకోవచ్చు. మా జీవితంలో మన ఆత్మ ఉన్నతికి ఎదగొచ్చు అని చెప్తున్నాం. అందరూ దీన్ని జూమ్కి చేయాలంటే సాధన పెంచుకోవాలంటే భీమవరం రండి అని చెప్తాం. అలాగే మనము బెంగళూరులో ఎవరో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పి మనం క్లాస్ అక్కడ వైద్యుల్లో కూడా పెట్టినాము. అక్కడ 3 days మనము అక్కడ కూడా పెట్టుకుంటాము. సార్ మేడం ఎవరో వస్తారు క్లాస్ పెట్టుకుంటాము. మనము ఇప్పుడు అది ఇక్కడ సార్ ఏం చెప్పిండారంటే అందరూ మాస్టర్గా కావాలా, శిష్యులుగా ఉండొద్దండి అని చెప్పారు. ఆదర్శ స్థితిలో 12వ స్తోత్రం. సో దానివల్ల క్లాసు ఆడ బెంగళూరులో జరుగుతుంటుంది. మనం రోడ్డు కర్ణాటకకి అది మన మాదిరిగా ఆడ క్లాస్ జరగాల, ఇదే రీతిగా జరగాల అని మేము ఆలోచన చేస్తున్నాము. ఇంత అవకాశం ఇచ్చిందా సార్కి చెప్తారు, మేడంకి అంతే. సార్ని పర్మిషన్ అడిగా ఏంటంటే మీరు నిర్వహించే వైట్ ఫీల్డ్లో నిర్వహించే కార్యక్రమాలకి కర్ణాటక వాళ్ళనే కాకుండా ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా వస్తారు, వాళ్ళు కూడా కాస్త చేయాలి. చాలా బాగుంటుంది సార్. ఫస్ట్ నేను ఆశ్చర్యపోయాను. ఆ సెంటర్ చూసి స్టార్ షేప్లో కట్టాను. చాలా లేదని మళ్ళీ ఇంకా పైన ఒక ఆదేశం ఏసీ చేత ఆయన అన్నిటికీ సమర్థం చేయగలిగాడు. ఆయన ఉద్దేశం ఇక్కడ కంటిన్యూ ఎందుకు వస్తున్నారు అంటే కాస్త ఆయన కూడా జ్ఞానం సంపాదించుకుంటే ఇక్కడ నేను మేడం ఎలా చెప్తున్నాము, సారు వాళ్ళ మేడం అక్కడ క్లాసెస్ మెల్లిమెల్లిగా అక్కడ కూడా కర్ణాటక కూడా ఇవాళతో అయిపోయేది కాదు అని చెప్పి సార్ కంటిన్యూ కూడా వస్తారు. దాంతోపాటు ఆ పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయడం వల్ల వాటిని మళ్ళా చదవడం చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ బాగా ఆయనకి కమెంట్ వస్తుంది.
చేత ఏంటంటే మరి మనం కూడా వెళ్దాం, కంటిన్యూ కాకపోయినా ఒకసారి చూడడానికైనా ఒకసారి వెళ్ళాం. సరే, ఫస్ట్ మటుకు ఆగస్టులో సార్ కండక్ట్ చేస్తా అన్నాడు. డేట్లు ఎప్పుడు అనుకున్నాం? 20, 21, 22, 23, 4 ఫస్ట్. ఇంతకుముందు మనం భీమంలో మెయింటైన్ చేసినట్టు నిశ్శబ్ద మౌన ధ్యాన జ్ఞాన తరగతి. ఫోన్లు ఉండవు, మాటలు, ధ్యానము జ్ఞానం. మరి అందరికీ నమస్కారం. మరి జూన్ సెలబ్రేషన్స్ డివైడ్ చేస్తున్నాం కాబట్టి సెలబ్రేషన్స్ అంటే ఏంటంటే అందరూ ఆనందంగా గడుపుకోవడం. ఇక్కడ ఆనందం ఏంటంటే ధ్యానంతో ఆనందం అని అందరికీ తెలిసిన ఈరోజు సన్మానం పొందిన వాళ్ళంతా కూడా శ్రద్ధతో వర్క్ చేశారు. శ్రద్ధతో అంటే ఒక జూమ్లో పాల్గొనడం కానీ, కోహోస్ట్గా చేయడం కానీ, భీమవరం రావడం కానీ, వేళ అన్నీ శ్రద్ధతో చేశారు కాబట్టి మరి వాళ్ళకి ఇచ్చి సత్కారం చేసి వాళ్ళు చేశారని చేస్తున్నాం. మీరు కూడా నెక్స్ట్ టైం వచ్చేటోడికి అంత స్థాయికి రావాలి. మీరు కూడా మేము కూడా అంత గొప్ప వాళ్ళని నిరూపించుకోవాలి అనే మీకు ఉండాలనే ఉంటుంది. స్కూల్లో ఫస్ట్ టైం వస్తే స్టేజ్ ఎక్కిస్తారు, ఇక్కడ శ్రద్ధన్న వాళ్ళకి స్టేజ్ ఎక్కిస్తారు. మరి దీనికి అంతా కూడా ఆప్యాయం చేసేది దూరం కాబట్టి సిద్ధు ఒకసారి స్టేజ్ మీదకు రావాలి. యాంకర్ సింధు మాట్లాడు. ఫస్ట్ ఈ గోపోస్టాల పేరు చదువుతుంది. లేడీస్ ఇచ్చినప్పుడు ఆ పక్క వస్తే చదివేస్తుంది, జెంట్స్ వచ్చినప్పుడు ఈ పక్క వస్తే నేను వేస్తాను. మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. సారు జూన్ స్టార్ట్ చేసి ఈ మంత్కి 4 years కంప్లీట్ అవుతుంది. మరి ఈ 4 yearsలో నేను ఒక 6 నెలల తర్వాత జాయిన్ అయినా కానీ మరి గమనిస్తే మరి మొదట్లో 40 మంది ఉండేవారు. అప్పుడు సాయంత్రం పూట జరిగేది జూమ్ సెషన్. తర్వాత ఒక 2-3 monthsకి మార్నింగ్కి షిఫ్ట్ అయింది. మరి మెల్లిమెల్లిగా ఈ వార 350 members జూమ్లో జాయిన్ అవుతుంటే మరి యూట్యూబ్ లైవ్ కూడా ఒక 50 మంది దాకా చూస్తున్నారు. మరి ఇక్కడున్న చాలామంది అంటే కోహోస్ట్ ఉన్నవాళ్ళు, మరి భీమవరం వచ్చేవాళ్ళు,
మరి జూమ్లోకి వచ్చే వాళ్ళైతే ఏ ఒక్క ఊరు నుంచో కాదు, మరి మన తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, ఎక్కడెక్కడి నుంచో మరి ఆ జూమ్కు వచ్చి ఎంతో జ్ఞానాన్ని, సారు మేడం అందించే జ్ఞానాన్ని పొందుతున్నారు. మరి అమెరికా వాళ్ళు కూడా గౌరీ మేడం అని, లలిత మేడం అని జూమ్కి వచ్చే వాళ్ళకి తెలిసే ఉంటుంది, శిరీష మేడం, పద్మ మేడం. మరి వీళ్ళంతా కూడా ఎంతో రెగ్యులర్గా, సిన్సియర్గా మరి సారు మేడం అందించే ఆ జ్ఞానాన్ని వింటూ మరి ఒకప్పుడు వారికి ఇప్పుడు వారికి ఎంతో మార్పు తెచ్చుకున్నారు. మరి అలా రెగ్యులర్గా వచ్చే వాళ్ళ యొక్క శ్రద్ధని చూసి మరి సారు మేడం వారికి కోహోస్ట్ అంటే కొద్దిగా ఇంకా వాళ్ళు చెప్పడానికి వారికి కొంచెం బాధ్యత కల్పిస్తూ ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి అందులో భాగంగా ఇవాళ మనకి ఇక్కడికి వచ్చిన దాదాపు 70 మందికి పైగా అయ్యారండి మన జూమ్కి వచ్చే వాళ్ళల్లో. అందులో ఇక్కడికి వచ్చిన వారికి మనం ఇప్పుడు ముందుగా మనం స్టేజ్ పైకి పిలిచి మేడం సన్మానించుకుందాం. మరి సార్ బాలాజీ సార్, సూర్యనారాయణ సార్. ఇప్పుడు రేపు జూన్ 2 ఒక వారం రోజులు ఆ సాధువు, బొబ్బిలి, విజయనగరం ఇవన్నీ నేను తిరుగుతున్నాను. అక్కడ మాకు 3 రోజులు క్లాస్ ఇక్కడ ఎలా జరుగుతుందో సేమ్ అదే టైంలో చేస్తున్నారు. చాలా ఇలా అందరూ శ్రద్ధ చూపెడితే జ్ఞానం పెరగడానికి ఎంతైనా పెరుగుతుంది. చేత అన్ని చోట్ల ఈ రకంగా ఉండాలి. అక్కడ ప్రస్తుతానికి స్టార్ట్ చేస్తున్నారు. నా లెక్క అయితే బాలాజీ గారు మన కెపాసిటీకి ఖచ్చితంగా ఇక్కడ భీమంలో లాగే ఇక్కడ కంటిన్యూ జరుగుతుంది. అందరికీ ఆత్మ ప్రణామాలు. సారు విజయనగరం జిల్లాలో సారు ఆల్రెడీ 3 సార్లు వచ్చారు. కానీ 1 డే క్లాస్ అయ్యారు, మేడంలు కూడా అయ్యింది. అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాం సార్ని. వారు మా ఎంత ధరించి సాలుకి రేపు జూన్ 9, 10, 11 3 రోజులు పూర్తిగా మౌన జ్ఞాన శిక్షణ ఉంటుంది. కాబట్టి మీ యొక్క బంధువులు కానీ, స్నేహితులు కానీ విజయనగరం జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా మా సార్లు పంపిస్తే అంటే భీమవరం రాని వారికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. విజయనగరం జిల్లా వాళ్ళు కాకపోతే రాకూడదా? ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. మీ ఆసక్తిని బట్టి ఎంత దూరం నుంచైనా రావచ్చు. అందరూ తప్పకుండా రండి. 9, 10, 11 జూన్ అక్కడ శ్రీ రామ యోగా సెంటర్ అని చెప్పేసి ఒకటి పెట్టాము. అందులో సార్ ఫస్ట్ టైం అందులో అడుగు పెడుతున్నారు. 3 రోజుల క్లాసు. అక్కడ ప్రతిరోజు ధ్యానం ఉదయం సాయంత్రం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవడానికి ఆశిస్తున్నాం. అలాగే సార్ పర్మిషన్ ఇస్తే ఒక చిన్న మాట, ఆ చిన్న మనవి ఒక మాట మాట్లాడవచ్చు. ఎలా అయితే ఇప్పుడు భీమవరం క్లాసులు అవుతున్నాయో మన 70-80 మంది మాస్టర్ స్టడీ చేశారు గురువు గారు. అయితే అందులో కొందరికి క్లాసులు చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ అన్నదానం జరగాలి కాబట్టి మనందరం కూడా ఒక గ్రూప్గా తయారయ్యి
తటవర్తి సార్ గ్రూపులు అంటే ఎన్నో గ్రూపులు ఉన్నాయి. ఈ భీమవరం ఒక గ్రూప్ గా తయారయ్యి ప్రతి ఒక్కరం కూడా ఆయా ఏరియాలో క్లాసులు జరుగుతున్నప్పుడు మన ముందు వెళ్ళి క్లాసులు చెప్పేవారికి, క్లాసులు నిర్వహించే వారికి తన్ మన ధన్ సహకరిద్దామని దానికి ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కరు ఎంత వీలైతే అంత 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ప్రతి నెల వేయగలిగితే మన శివ గారు కానీ, మన మధు గారు, రవి గారు, ఇలా శ్రీకాంత్ గారు ఇలా ఉన్నారు కదా, పెద్ద మాస్టర్, సీనియర్ మాస్టర్ ఎప్పటి నుంచో గురువు గారి దగ్గర ఉంటూ ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇటువంటి క్లాసులు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో విస్తృతంగా జరగాలంటే ఇవి మంచి అవకాశాన్ని మన అందరం కూడా పీపీటీ అని పత్రికీ పిరమిడ్ జగత్ అని చెప్పేసి ఉయ్యూరు శోభారాణి గారు కూడా ఇదే ప్రోగ్రామ్ చేస్తున్నారు. చాలా ఊళ్ళో పిరమిడ్ కడుతుంటే వారందరికీ కూడా వారు సహకరిస్తున్నారు. అలాగే ఎవరైతే క్లాసులు నిర్వహిస్తున్నారో, ఎవరైతే క్లాసులు చెబుతున్నారో వారికి తన్ మన్ ధన్ పూర్తిగా మనందరం సహకరిస్తే ఇటువంటి క్లాసులు మరింత విస్తృతంగా జరిగి మన ఫ్యామిలీతో పాటు మన స్నేహితులు, బంధువులు, మన చుట్టాలు, పక్కలు, మన శత్రువుతో సహా ఈ క్లాసులు వింటే అద్భుతంగా మారి ధ్యాన జగత్ ఎందుకు రాదు ఇప్పుడు చెప్పండి. ధ్యాన జగత్ ఇంకా తొందరగా జరుగుతుంది. ప్రతి ఒక్కరం కూడా ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి ఆ గ్రూప్ లో 100 రూపాయల నుంచి 1000 రూపాయలు అక్కడ ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంత. అనుకుంటున్నారంటే అంత డబ్బులు ఇస్తేనే కార్యక్రమాలు ఏర్పాటు ఉంటాయి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరికి వాళ్ళు ఖర్చులు పెట్టుకుని ఏర్పాటు చేస్తున్న క్లాసులకే మేము ఇద్దరం వెళ్ళకపోతున్నాం. దీనికి ఎక్కడ క్లాసులు ఏర్పాటు చేస్తున్నా ఎప్పుడైనా అక్కడ ఇక్కడ కలెక్షన్ అటువంటి ఏమి ఇక్కడే ఉంది సార్, ఇక్కడ కాదు ఎక్కడ అవుతుంది. అలాంటి పని ఏం చేయండి, మీరు చేయగలిగి మీరు చేయండి. తప్పకుండా ఎక్కడ ఏ ఏరియాలో ఎవడు చేయగలిగితే అక్కడే మళ్ళా ఒక నిమిత్తం కలెక్ట్ చేయడము, మళ్ళీ దాన్ని ఏదో చేయడం అసలు ఎటువంటి డబ్బు ప్రెసెంట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ప్రకృతి మనకు సహకరించండి. అలా ఎవరి కాళ్ళు ఎదురు నుంచి చేసేవాడు 3 మంది మనకు తయారవుతారు. చేత సార్ మరి తిరుపతి సార్ వేములకుర్తి తిరుపతి సార్ వేములకుర్తి నుండి అందరికీ మాట్లాడే అవకాశం లేదు. ఊరికే శాల్వా కప్పించి ఫోటో తీసుకెళ్ళగా 100 మంది పైన ఉన్నారు. 3 గంటలు దానికే పడుతుంది. శివ సార్ మంగళగిరి నుండి, మంగళగిరి నుండి శివ సార్. అది బర్త్డే శివదా కప్పుదామా మనోడు పెద్దదే ఇచ్చాడు సార్. బర్త్డే చాక్లెట్ కూడా ఇవ్వట్లేదు. హైదరాబాద్ నుండి మధు సార్. హైదరాబాద్ నుండి శ్రీకాంత్ సార్. తిరుపతి నుండి రాణి మేడం.
మంగళగిరి నుండి సౌజన్య మేడం. గౌరవరం నుండి సుధారాణి మేడం. తెనాలి శైలజ మేడం. కాకినాడ ధనలక్ష్మి మేడం. చెల్లికేరే కర్ణాటక విజయ్ కుమార్. కాకినాడ నుండి రామలక్ష్మి మేడం. ప్రతిపాడు నాగమల్లేశ్వరమ్మ మేడం. కడప భాగ్యలక్ష్మి మేడం. కంచికచర్ల పుష్పారాణి మేడం. సాలూరు రామ్మూర్తి. విజయవాడ హరీష్ రాణి మేడం. ఎస్ జనార్దన్ సార్ వెల్దుర్తి. కూనవరం మణికుమారి మేడం. వస్తున్నాం. మణికుమారి మేడం కూనవరం. బాచేపల్లి శంకర్ చౌహాన్ సార్. తిరుపతి
ఎల్ఐఎస్, తిరుపతి నిర్మలమ్మ మేడం, కామారెడ్డి అనిత మేడం, ఏలూరు శ్రీలత మేడం, బెంగళూరు శశికళ మేడం, కరీంనగర్ రాధాకృష్ణ రెడ్డి, కరీంనగర్ రాధాకృష్ణ రెడ్డి, కర్ణాటక బాలకృష్ణ గారు, హుజూర్ నగర్ పద్మా మేడం, జనాభా మేడం ఆర్మూర్, రజనీ మేడం నిజామాబాద్, రజనీ మేడం, సునీత రమేష్ మేడం బెంగళూరు, హిమబిందు మేడం ఆర్మూర్, వెంకటేశ్వరరావు సార్ కాజీపేట, వెంకటేశ్వరరావు సార్ కాజీపేట, నాగభూషణం సార్ నిజామాబాద్, ఉషా మేడం హైదరాబాద్, సాయి లక్ష్మి మేడం కావాలి, కృష్ణ చైతన్య హైదరాబాద్, కంప్లీట్ అవ్వాలి తర్వాత ఎవరో చెప్పు. సార్ కృష్ణ చైతన్య ఓకే అండి. మరి తర్వాత మనకి రెగ్యులర్ గా జూన్ కి వచ్చే వారి నేమ్స్ ఇప్పుడు మనకి సార్ చదవమని చెప్పడం జరిగింది.
సాంబశివరావు సార్ తిరుపతి. సుందరమ్మ మేడం తిరుపతి. రామశివరావు గారు రావట్లేదు. మరి వీరు ఎన్నో ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా ఇప్పుడు చదివే వాళ్ళంతా జూమ్ ని ఫాలో అవుతున్నవారండి. రాజంపేట నుండి అన్నపూర్ణమ్మ మేడం. తిరుపతి ఆదిలక్ష్మి మేడం. టి భారతి మేడం ఆర్మూర్. ఏ పద్మావతి మేడం గుంటూరు. ఏ పద్మావతి మేడం గుంటూరు. హేమసుందరి మేడం పత్తిపాడు. లక్ష్మీదేవి మేడం గుంటూరు. లక్ష్మీదేవి మేడం గుంటూరు. నజీరునిషా మేడం కడప. సార్ జనరేటర్ చిన్నదేనా?
నజీరు నిషా మేడం కడప. మాకం పద్మావతి మేడం గుంటూరు. గోపి సార్ తిరుపతి. తిరుపతి గోపి సార్. విజయలక్ష్మి మేడం తిరుపతి. విజయలక్ష్మి మేడం ముళ్ళపూడి విజయలక్ష్మి మేడం. కంచిక కేరళ జి నాగమణి మేడం. కవిత మేడం నిజామాబాద్. కవిత మేడం నిజామాబాద్. పోలవరం అమ్మాజీ మేడం. మంగళగిరి సామ్రాజ్యం మేడం. మరి ఇప్పుడు సన్మానం చేయించుకుంటున్న వాళ్ళంతా ఎన్నో ఇయర్స్ నుండి జూమ్ కి కంటిన్యూగా వచ్చేవారండి. మరి మంగళగిరి నుండి జ్ఞానేష్ సార్. హర్ష గీతా మేడం నిజామాబాద్. సుల్లూరుపేట సుకుమార్ సార్. తిరుపతి పద్మావతి మేడం. గుంటూరు ఆంజనేయులు సార్. తూముగుంట్ల మల్లీశ్వరి మేడం.
మరి ఇప్పుడు బెంగళూరు వాళ్ళు చెప్పొద్దిగా గుంటూరులో కంటిన్యూ క్లాసులు పెడతారని. సార్ అదే మరి మేడం గారు సార్వి మేడంవి కంటిన్యూగా గుంటూరులో మరి 3 రోజుల క్లాసులు నిర్వహిస్తూ ఉంటారండి. మరి మనకు భీమవరం కూడా రెగ్యులర్గా ఎప్పటి నుంచో వస్తున్నారు మేడం గారు, నాగమల్లేశ్వరి మేడం గారు. మరి ఇప్పుడు మనకు కర్ణాటక మాస్టర్స్ ఉన్నారండి. దాదాపుగా 10 మంది దాకా రెగ్యులర్గా భీమవరము జూము రెండింటినీ ఫాలో అవుతూ ఉంటారు. సుబ్బలక్ష్మి మేడం బెంగళూరు, రూపా మేడం బెంగళూరు, లావణ్య మేడం బెంగళూరు, లావణ్య మేడం బెంగళూరు, సుశీలమ్మ మేడం బెంగళూరు, ఇంకొక మేడం సుశీల మేడం కూడా ఉన్నారు బెంగళూరు నుండి. 2 సుశీలమ్మ మేడం కూడా. వనజాక్షి మేడం బెంగళూరు, సుజాత మేడం బెంగళూరు, సుజాత మేడం బెంగళూరు, మాల్యాద్రి సార్ బెంగళూరు, భానుశ్రీ మేడం బెంగళూరు, భానుశ్రీ మేడం బెంగళూరు, హైదరాబాద్ సింధు, హైదరాబాద్ రాజు సార్, పవిత్ర మేడం కడప, చూసుకుంటూ అయిపోయినాడు. నెక్స్ట్ కడప నుండి పవిత్ర మేడం, నిజామాబాద్ నుండి పద్మా మేడం, నిజామాబాద్ నుండి పద్మా మేడం, ఇదా బ్లాంక్ గా ఆవిడ జమాబాద్ మేడం మీరే మీ పేరు మీరు కదా ఆవిడకే డౌట్ గా వేరేంటి అడుగు అసలు భీమవరం రెగ్యులర్ గా
రెగ్యులర్ గా వచ్చినా కానీ మొన్ననే కదా ఫిబ్రవరి నుంచి. ఆకుల రోజా మేడం, గుంటూరు. యానాం నుండి జ్యోతి మేడం. గన్నవరం నుండి చూడాలని మేడం. దుర్గాబాయ్ మేడం, బెంగళూరు. హైదరాబాద్ నుండి సుభాష్ సార్. సుభాష్ సార్, హైదరాబాద్ నుండి. రామ తులసి మేడం, చీరాల. రామ తులసి మేడం, చీరాల. జగదీష్ చంద్రబాబు సార్. ధవళేశ్వరం నాగమణి మేడం. గంగాలక్ష్మి మేడం, హైదరాబాద్. గంగాలక్ష్మి మేడం, హైదరాబాద్. మాధవి యాదవ్ మేడం, తిరుపతి. ఆర్మూర్ భువనేశ్వరి మేడం. రమాదేవి మేడం, నారోజు రమాదేవి మేడం, నిజామాబాద్. మెట్పల్లి రమాదేవి మేడం. దావనగిరి నుండి గిరీష్ సార్, కర్ణాటక. భూపత్పూర్ లతా మేడం. భీమవరం లక్ష్మణ్ సార్.
బైన్సా రాజేశ్వర్ సార్, బైన్సా నుండి తెలంగాణ. బాపట్ల చారుమతి మేడం. తిరుపతి ఉషా మేడం. కడప నరసింహులు సార్. ఈ పేర్లన్నీ ఎవరు కంటిన్యూ అవుతున్నాడో రావటం నాకు అంత ఐడియా ఏం లేదు, మేడం అసలు లేదు. అన్నీ సింధు అబ్జర్వ్ చేస్తుంది, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు. ఒకసారి క్లాస్ చేద్దాం. కడప భాగ్యలక్ష్మి మేడం హస్బెండ్ నరసింహులు గారు. హస్బెండ్ నరసింహులు సార్. శ్రీలక్ష్మి మేడం మదిర. వెంకట్రావప్ప సార్ కర్ణాటక కోలార్. వెంకట్రావప్ప సార్. మేకల రమాదేవి మేడం నల్గొండ. మరి భీమవరం 3 days క్లాసెస్ కి కంటిన్యూగా వచ్చేవారండి. బెంగళూరు వెంకటేష్ సార్. పెద్దపల్లి కె శ్రీనివాస్ సార్. బిఎన్ రావు సార్ వైజాగ్. కె శ్రీనివాస్ పెద్దపల్లి. బిఎన్ రావు అట్లే రాపిస్తారు. నాగేశ్వరరావు అంటే అర్థమవుతుంది, బిఎన్ రావు నాకు స్కూల్ అంతా. ఈయన హిందీలో పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఒక బుక్ కూడా రేపు రిలీజ్ కాబోతుంది. అందరూ సెకండ్ తీసుకోండి. శివపారిజాతం మేడం. నిజామాబాద్ శివపారిజాతం మేడం. తాతాజీ సార్ అమలాపురం. యేసుబాబు సార్. యేసుబాబు సార్. మరి సారు ప్రతి నెల మనకి భీమవరం వెజిటబుల్స్ అన్ని కూరగాయలన్నీ సారే పట్టుకొస్తుంటారండి. యేసుబాబు సార్ ఒకసారి సార్కి మనం
రోజారాణి మేడం ఖరగ్పూర్ కలకత్తా నుండి. రోజారాణి మేడం. సత్యనారాయణ సార్ చిట్యాల నల్గొండ జిల్లా. ఇప్పుడు బాగా ఊరి నుంచి వస్తుంది. అల్లూరి లక్ష్మి ఉండి ఏ లక్ష్మి బట్టి తండ్రిగా చిత్తూరు. ఆర్మూర్ శశికళ మేడం. శశికళ మేడం ఆర్మూర్. తిరుపతి నారాయణమ్మ మేడం. కడప డి శ్రీనివాసన్ సార్. ఎన్ శేఖర్ హైదరాబాద్ సార్. ఎన్ శేఖర్ సార్ హైదరాబాద్. పొదిలి వసంత మేడం. ఇబ్రహీంపట్నం దీపా మేడం. ఓకే అండి, మరి మనకి ఈ మంత్ తిరుపతి నుండి ప్రసన్న మేడం వచ్చారు. మేడం చెప్పు. అక్కడ ప్రార్థన ఆ మేడం గారు తిరుచానూరులో. మేడం తిరుపతిలో 2 సంవత్సరాలు ప్రతి నెల 3 రోజులు క్లాస్ పెట్టారు. అప్పటి నుంచి తిరుపతి పరిస్థితి మారిపోయింది. 40 మంది 50 మంది తిరుపతి నుంచి వస్తున్నారు మేడం. వేంపల్లి నుండి మనకు సూర్యప్రకాష్ రావు సార్ కూడా రావడం జరిగిందండి ఈ మంత్. సార్ గారు కూడా మన మాస్టర్స్ కొంతమందిని పిలిపించి ప్రస్తుతానికి మరి 3 రోజుల క్లాసులో అవకాశం ఇచ్చారు. సార్ కూడా మనం సన్మానం చేస్తాం. గణపవరం నుండి రాజ్యలక్ష్మి. సారు చాలా గొప్ప మనిషి.
వేంపల్లిలో, కడప జిల్లా వేంపల్లిలో ప్రతి నెల 3 రోజులు క్లాసులు పెడుతున్నారు. ఇంకా దాన్ని నాకు ఆయన చాలా గుప్తంగా ఇష్టం ఉంటాడు. ఆయన అబ్బాయి మీద వాటాలు పంచుకున్నాడు. ఈయనకి రావాల్సిన వాటాలు అబ్బాయి ఇస్తాడు. డబ్బు రాగానే ఆయన ఖర్చులో 10,000 15,000 పెట్టుకుని మిగతా డబ్బు కట్టాలి ఇచ్చాడు. చాలా ఖర్చులు అక్కడ నేను ఇచ్చిన దాని మీదే దాన్ని అంటే మనం ఆశ్చర్యపోవాలి. మంచి త్యాగం. మరి గణపవరం నుండి రాజ్యలక్ష్మి మేడం. మమ్మల్ని కూర్చోమంటే మా కూర్చోలే అలాగే సార్ కానీ హైదరాబాద్ మళ్ళీ కానీ కూడా మధ్య మధ్యలో మెరుస్తూ ఉంటుంది నక్షత్రంలాగా. కానీ మొదటి నుంచి మెరుస్తుంది. మెరుస్తుందంటే ఏదో చాలా తెల్లగా ఉంటుంది అనుకుంటా. ఎవరా ఇంకా వచ్చేవాడు శివపార్వతి మిరియాలు మేడం జూమ్ మానరు, ఇక్కడ కూడా మానరు. మరి సింధు 1కి 2 సార్లు కాదు 4 సార్లు ఆలోచించి డిశ్చార్జ్ చేసింది. ఎక్కడైనా 1 అర మిస్ అయి ఉంటే వారిని కూడా సన్మానించినట్టుగా భావించవలసిందో. నేనే తయారు చేసి ఉంటే చాలా మిస్ అయిపోతున్నాం. ఆవిడ మళ్ళా అంత జాగ్రత్తగా రుచి తయారు చేసి ఇది సింధు చెప్పేవా అయిపోయిందా? సరే ఫస్ట్ సింధు రవికే. అంటే యాక్చువల్గా లిస్టులో ఇంకా చాలా మంది ఉన్నారు. వాడు ఇక్కడికి రాలేదు. ఇంకా రాని వాళ్ళకి మనం ఏం చేస్తామని చెప్పి వాడికి మనం వచ్చిన వాళ్ళకే మనం ఏం చేస్తాం. ఏనాయనా ఇంకా కాకినాడ లాలాజీ రాధా. కాకినాడ లాలాజీ రాధా పేరు కూడా రాస్తాం.
కాజీపేట వెంకటేశ్వరరావు. కాజీపేట వెంకటేశ్వరరావు. బెంగళూరు ఎంజే రమేష్ సార్. పెట్టాలి బట్ట పెట్టాలి బట్ట పెట్టాలి. మంచిర్యాల శ్రీనివాస్ రెడ్డి సార్. చెప్పా అక్కడి నుంచి చెప్తా. మంచిర్యాల శ్రీనివాస్ రెడ్డి సార్. హైదరాబాద్ నీకు చదువు పేరు చదువు. పావని హైదరాబాద్ మేడం. పావని మేడం హైదరాబాద్. శంకర్ చౌహాన్ మిస్సెస్ స్వర్ణలత. శంకర్ చౌహాన్ మిస్సెస్ స్వర్ణలత. మహబూబ్ నగర్ మహేష్ సార్. మహబూబ్ నగర్. ఏంటి చెప్పమ్మా నాకు. సత్యం సార్ కామారెడ్డి రెగ్యులర్గా వస్తారు. అనురాధ మేడం కూడా మీకు రాసిన అనురాధ సుభాష్ వాళ్ళు ఎప్పటి నుంచి వస్తారు? 6 months వచ్చింది. 6 మాసాలు అలా ఈ సత్యం సార్ అయితే మస్తు చాలు. కామారెడ్డి కామారెడ్డి నుండి సత్యం సార్. మా రజనీ అలా లెక్క చాలా ఉదయలక్ష్మి మేడం హైదరాబాద్. 6 మాసాల నుంచి వచ్చాం 3 మంది. మీకు సార్ నెక్స్ట్ మాట చెప్పండి. నెక్స్ట్ మరి మనందరికీ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ మన ప్రవర్తనలో ముఖ్యంగా ఈ పాయింట్ చెప్పుకోవాలి. మనందరిలో ఎంతో మార్పును తీసుకొస్తున్నటువంటి గురు దంపతులకి మనం చిన్న సన్మానం. ఫోటో తర్వాత అవునా బట్టి వెయ్యక ఆకల్లో మొత్తం రుబ్బు సింధు సార్ వాళ్ళకి ఇప్పుడు సన్మానం ఉందా? షరత్ తెస్తాను నేను తెచ్చాను.
మరి మనకి ఇప్పుడు ఇస్తున్నది పుష్పారాణి మేడం, కంచికచర్ల నుండి పుష్పారాణి మేడం, గౌరవరం నుండి సుధారాణి మేడం. తర్వాత కాకినాడ నుండి రామలక్ష్మి మేడం. ఎందుకో ఏంటో కూడా చెప్పాలిగా. కాకినాడ నుండి రామలక్ష్మి మేడం, శారద మేడంకు మరి తర్వాత మనకి హైదరాబాద్ నుండి పావని మేడం అందిస్తున్నారు. హైదరాబాద్ నుండి పావని మేడం. మరి నిజామాబాద్ రజనీ మేడం వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్మూర్ నిజామాబాద్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా మేము కూడా 4th anniversary కోసం స్పెషల్ బెంగళూరు స్టీల్ ప్లేట్ పెట్టే స్టాండ్ అక్కడే ఉంది కదా, పెట్టేసాం కదా, వచ్చినాడే స్టీల్ ప్లేట్ పెట్టే స్టాండ్ అది చెప్పేయండి బెంగళూరు నుంచి. ఓకే అందరూ ఎవరైతే పని అయిపోయింది ఖాళీ చేశారు, ఇంకా వచ్చి వెళ్ళిపోవాలి. మరి జూన్ యానివర్సరీ సందర్భంగా బెంగళూరు వాళ్ళు స్టీల్ ప్లేట్లు పెట్టే స్టాండ్, మరి వారికి కూడా ఒకసారి మనం ధన్యవాదాలు. కొంచెం మేడం ఇది అయిపోయిందా మేడం? జనభై మా శాల్వాలు మాకే కప్పేస్తున్నామో. స్టేజ్ మీద బట్టలు పెట్టేసుకోండి, ఎవరు ఉండొద్దు మేడం. తెలియదు ఆడవాళ్ళంటే ఆయన విసేపు డబ్బులు పెట్టిపోయారు. మేడం ఏమన్నారు ఏమంటారు? మీరు పెడితే చెప్పి మనకి ఇప్పుడు జనాభా మేడం ఆర్మూర్ నుండి మేడంని సార్ని సంతరిస్తున్నారు. డబ్బులు తెస్తాయి లోపల. మేడం కూడా ఎక్కడైనా క్లాస్ అడిగితే వెళ్తున్నారు.
అందరూ ఇప్పుడు మనకి సార్ దగ్గర తయారైన వాళ్ళల్లో 70 మంది దాకా మరి క్లాసులు చెప్పడానికి వెళ్తున్నారు. మరి తర్వాత తిరుచానూరు నుండి బాగల్కోట నుండి మల్లికార్జున్ సార్కు మేడం మల్లికార్జున్ సార్ చెల్లెలు నాగరత్న మేడం వీరిద్దరు సార్ని మేడం సత్కరించుకుంటున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి. మరి తర్వాత మెట్పల్లి నుండి రమాదేవి మేడం సార్కి మేడంకి సన్మానం చేస్తున్నారు. మేడంకి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మనకి తిరుచానూరు నుండి ప్రసన్న మేడం వారి గ్రూప్ మెంబర్స్ సార్కి మేడంకి సన్మానం చేస్తున్నారు. వారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకేనా? ఓకేనా? చూడండి నెక్స్ట్ ఏమైనా ఉందా? అయిపోయిందా? మేకల రమాదేవి మేడం నల్గొండ జిల్లా మేడం గారు సార్ని మేడంని సన్మానం చేసుకుంటున్నారు. వారికి ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏమైందండి? ఎనిమిది సార్, 8 8 times. మరి మేము అనుకున్నట్టుగానే చాలా బాగా జరిగింది. ఫిఫ్త్ యానివర్సరీకి ఇప్పుడు ఎవరైతే సన్మానం అందుకున్నారో దానికి రెట్టింపు మంది అందుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడున్న ప్రొఫెషన్ డబుల్ అవ్వాలి, ఇప్పుడున్న మాస్టర్లు డబుల్ అవ్వాలి. ఖచ్చితంగా అవుతారు. అంత శ్రద్ధ ఉంది ఇప్పుడు అందరు తెలిసి. ఎంత మీరు పర్ఫెక్ట్గా తయారవుతే పత్రిక రాష్ట్రం అంత తొందరగా నేను ఈ క్లాస్ చెప్పేవాళ్ళు సత్యాన్నే చెప్పాలి. మీరు సత్యం తప్పితే కనుక మీరు కొన్నాళ్ళకి అదృష్టం. సత్యం పట్టుకుంటే మటుకు అంచెలంచెలుగా ఎదుగుతుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో ఏదో సన్మానం చేసిన వాళ్ళే కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా నేనేం చెప్తున్నానంటే
350 జన్మలు దాటితే తప్ప ఈ హాల్లో చదువు. దాని అర్థం ఏంటంటే మరి ఇది 350 జన్మలు దాటారు. ఇంతకుముందు 350 జన్మల్లో మీరు ఏమీ చేయలేదా? ఏ సాధన చేయలేదా? ఏ జ్ఞానం నేర్చుకోలేదా? ఎంతో నేర్చుకున్నారు, ఎంతో సంపాదించారు, ఎన్నో అనుభవాలు పొందారు. కానీ అవన్నీ మీ ఆత్మలో ఉన్నాయి, కానీ బయటికి రావాలి. కానీ మీరు ఇలా కంటిన్యూ వచ్చి మన జూమ్లో ఇక్కడ 3 రోజులు క్లాస్ ఇంకా ఏదైనా ఉంటే కంటిన్యూ వస్తే అంటే డైల్యూట్ అయిపోతుంది. మనసు డైల్యూట్ అయ్యే కొద్దీ ఆత్మ బయటకు వస్తుంది. ఆత్మ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆత్మలో ఇంత ముందు జన్మల్లో మీరు సంపాదించుకుని నిక్షిప్తం చేసుకున్నటువంటి జ్ఞానం అంతా బయటకు వస్తుంది. ప్రస్తుతం మీరంతా ఏం చేస్తున్నారు అంటే మేము చెప్పిన క్లాసులు చదివి అలా పుస్తకాలు చదివి చెప్తున్నారు. నిజంగా పరిస్థితి ఉండదు. లోపల మీరు ఇంతకు ముందు జన్మల్లో నేర్చుకున్న జ్ఞానం కనుక మీరు బయటికి తీసుకురాగలిగితే మీరు అనర్గళంగా క్లాసులు చెప్తారు. సామాన్యులు కాదు, కానీ సాధన తీవ్రంగా ఆహార నియమాలు పాటించారు, రెగ్యులారిటీ ఉన్నారు. చేసిన సాధన మళ్ళీ వెనక్కి రా ఇంకా ఎదరగలుచు కొంచెం కష్టం. సరే అని చెప్తా. మరి ముందు అందరం కలిసి ధ్యానం చేయాలి. నేను కొత్త హాల్ వేయలేను, కానీ ఈ హాలే